శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 416వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. మనం 4వ శ్లోకంలో అసురీ గుణాల గురించి చెప్పుకుంటున్నాం. అసురీ గుణాలలో 5వది పారుష్యము. పారుష్యము అంటే మాటలో పరుషత్వం ఉండడం అన్నమాట, పరుషంగా మాట్లాడడం అన్నమాట, అంటే కఠినంగా మాట్లాడడం అన్నమాట. ఈ పరుషంగా మాట్లాడడము, ఈ కఠినంగా మాట్లాడడం అనేది చూశారు, ఇది అసుర లక్షణం కింద చెప్తున్నాడు స్వామి. కత్తులు కటాలతో పడడమే కాదు, మాటతో కూడా తూటాల్లాగా దించవచ్చు. అంటే వాక్కు ఎందుకంటే సహజంగానే మనిషికి ఒక అలంకారం. మంచి వాక్కు మనిషి యొక్క కీర్తిని పెంచుతుంది. వాక్కే మనిషికి మానవ సంబంధాలని పెంచేది వాక్కే, మంచి వాక్కే. అది అలంకారం కూడా వాక్కే అన్నమాట, కీర్తిని కూడా తెచ్చేది వాక్కే. సహజంగా మాట్లాడే మాటలలో మనం ఒక్కొక్కసారి నొప్పిస్తూ ఉంటాం ఇతరులని. ఇలా సహజంగా మాట్లాడే మాటల్లో ఎదుట వాళ్ళని నొప్పించకూడదు అన్నది ఇక్కడ స్వామి యొక్క అభిప్రాయం అన్నమాట. ఇంకా చెప్పాలంటే వాక్కుకి అధిదేవత అగ్ని. అందుకే చూడండి, వాక్కులు పరుషమైనటువంటి వాక్యాలు అంటే కఠినమైన వాక్కులు విపరీతమైన ఇబ్బంది కలుగజేస్తాయి మానసికంగా. చూడండి, దెబ్బతో ఆ విదుర నీతిలో స్వామి తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగా వచ్చు అతి నిష్ఠురత మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల వెడలునే అదిపా అని విదుర నీతిలో చెప్పినట్టు, కత్తితో కోసిన ఖడ్గంతో నరికిన ఆ గాయం కొంతకాలం మారుతుందేమో, కానీ ఆ పరుషంగా మాట్లాడినటువంటి ఆ మాటను చూశారు, ఎన్ని ఉపాయాల చేత కూడాను అది మానదు. కాబట్టి ఇతరులని పరుషమైన మాటలతో నొప్పించరాదు. వాక్కుకి అధిదేవత అగ్ని, అందుకని దానికి అంత శక్తి అనమాట. ఒక వ్యక్తిని ఒక కట్టెతోనో దేనితోనో కొట్టనవసరం లేదు, కఠినమైనటువంటి మాట మాట్లాడామనుకోండి, ఆ మాట అతన్ని హృదయాన్ని విలవిలలాడేటట్టు చేస్తుంది అనమాట. కాబట్టి ఆ పరుషమైన వాక్యాలు ఎదుటి మనిషిని బాగా ఇబ్బంది పడతాయి. సంయమనంతో విచక్షణతో మాట్లాడేటువంటి మాటలు చల్లగా మధురంగా ఇతరులకి శాంతిని చేకూరుస్తాయి. మామూలుగా మాట అనేది ఇతరులకి తనకు ఎట్టి పరిస్థితిలోనైనా సరే సేద తీర్చేలా, స్వాంతన కలిగించేదిలా ఉండాలి. అంతేగాని పరుషమైనటువంటి వాక్యాలు తనకే కాకు ఇతరులకు కూడాను హాని కలిగిస్తాయి అని చెప్పడమే కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం అన్నమాట. కోపం వచ్చినప్పుడు మనిషి మాటలు తూలిపోతాడు, ఈ నోట్లోంచి ఏం మాటలు వస్తాయో తెలియదు అనమాట. అటువంటప్పుడు తాను ఏం మాట్లాడుతున్నాడో విచక్షణని పూర్తిగా కోల్పోతాడనమాట. నచికేతుని వృత్తాంతం ఉంది, ఏది కఠోపనిషత్తులో. వ్యాజశ్రవణుడు అంటే నచికేతుడు తండ్రి అన్నమాట, యాగం చేస్తున్నాడు. యాగం చేసిన తర్వాత యాగం సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. భూరి దక్షిణలు ఇస్తున్నాడు అందరికీ, గోవులు, భూమి, ధనము, అదంతా దానాలు ఇస్తూ ఉన్నాడు చివరి అంకంలో, యాగం యొక్క చివరి అంకంలో. ఆ దానం చేసే దానంలో తండ్రి ఏం చేస్తున్నాడయ్యా అంటే ముసలివి, ఒట్టిపోయినవి, లేవలేని గొడ్లని దానంగా ఇస్తున్నాడు అనమాట. నచికేతుడు చిన్న పిల్లవాడు, వాడు చదువుకున్నటువంటి ఆ ధర్మసూత్రాలలో, అరే ఇలాంటి దానంగా చేసినట్లయితే తండ్రి నరకానికి పోతాడు, చాలా తప్పు చేస్తున్నాడు తండ్రి అని దాని నుంచి మళ్లించడానికి ఆ నచికేతుడు పదే పదే ఆ వ్యాజశ్రవుని మధ్యలో, ఆయన పనిలో ఆయన ఉండగా మధ్యలో నాన్న నన్నెవరికి ఇస్తావు, నాన్న నన్నెవరికి దానం ఇస్తావు అంటూ విసిగించసాగాడనమాట. ఆ విసుగులో వ్యాజశ్రవణుడు ఏమంటాడు, ఆ యమధర్మరాజుకి ఇస్తాను నేను కోపంలో ఆవేశంలో ఒక మాట అంటాడు. ఆ తండ్రి యొక్క వాక్కు అది మళ్ళీ ఇంకా తప్పకూడదు కదా, సత్యవాక్ అని ఇంకా
ఆ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఇక అక్కడ ఆయన 3 రోజులు యమధర్మరాజు లేకుండా ఉండడము, ఆ వటువుని ఆ విధంగా వెయిట్ చేయించినందువల్ల 3 వరాలు కోరుకోమండం, అదంతా కఠోపనిషత్తులో మనము చూస్తామన్నమాట. అంటే చూడండి, మాటను ఆచితూచి మాట్లాడాలి అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే హాస్యానికైనా సరే ఇతరులకు బాధ కలిగేలా మాట్లాడడం కూడదంటుంది భగవద్గీత. భారతంలో విదుర నీతి ఏం బోధిస్తుందంటే వాక్యే విషం, వాక్యే అమృతం అంటుందన్నమాట. వాక్యే విషమైన వాక్యే అమృతం కూడా వాక్యే. నాలుక కత్తిలాగా తేలుకొండిలాగా ఉండకూడదు అనేది విదుర నీతి చెప్పేటువంటి నీతి బోధన. మయసభలో అమ్మగారు ద్రౌపది మాత మయసభలో అలా చూస్తుండగా దుర్యోధనుడు గుడ్డివాడు కాక ఎలా పోతాడు అనేటువంటి ఆ మాట ఉంది చూసావు, ఆ ద్రౌపది పలికినటువంటి పలుకు మహాభారత యుద్ధానికే దారితీసింది. సీతమ్మ లక్ష్మణుని పట్ల కరుకుగా ఎప్పుడైతే మాయలేడి కొరకు ఆ శ్రీరామచంద్రుడు వెళ్ళుంటాడో, ఆ వెళ్ళవయ్యా నువ్వు కూడా అన్నప్పుడు, అమ్మ అది రాక్షస మాయ అని చెప్పబోయినప్పుడు సీతమ్మ చాలా కఠినమైనటువంటి మాటలతో లక్ష్మణుని గాయపరుస్తుంది. దాని ఫలితం ఏంటంటే రామరావణ యుద్ధానికి అది దారితీసింది. ఇవి మనకి ఇతిహాసాలు చెప్పేటువంటి ఉదాహరణలు అన్నమాట. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నది మనకు నానుడి. అదే ప్రియవాక్కు తపఃఫలము అంటారన్నమాట. అంటే ఎంతో ఎన్ని జన్మల తపస్సు ఫలమో ప్రియమైనటువంటి వాక్కు వస్తుందట. మృదువుగా సూటిగా మధురంగా క్లుప్తంగా అర్థవంతంగా మాట్లాడేటువంటి వాక్ అనేది తపస్సు ఫలితం అట. ఎంతో తపస్సు చేసి ఉంటే కానీ ఈ లక్షణాలన్నీ కొనగూడవట మనిషికి. వాచిక తపస్సులో పరుష వాక్ అనేది, వాచిక తపస్సులో ఒక మంచి అంశం ఏంటంటే పరుష వాక్కు మాట్లాడకూడదు. అర్థమైతే అన్నది వాచిక తపస్సులో గొప్ప సూత్రం అన్నమాట. ఇది పారుష్యాన్ని గురించి. ఇక 6వ అసురీ గుణము విషయానికి వద్దాం. అజ్ఞానాన్ని 6వ అసురీ గుణంగా చెప్పడం జరిగిందనమాట. మిగతా అసురీ సంపదలకు అంతటికీ మూలం ఏదంటే ఇదే. ఏది? అజ్ఞానం, అవిద్య, జ్ఞానం లేకపోవడం, అవివేకం. అజ్ఞానాన్ని అవివేకమే అవివేకం అంటే నిత్య వస్తు వివేకం. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఈ రకమైన వివేకం ఉంది చూసారు, ఇదే. అది లేకపోతే అదే అజ్ఞానం అన్నమాట. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం, అదే కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం కాకుండా ఉన్నదాన్ని వేరే రకంగా చూడడం, ఇది అజ్ఞానానికి మన శాస్త్రం ఇచ్చేటువంటి నిర్వచనం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేకపోవడము ఒకటి. అదేవిధంగా ఆ ఉన్నదాన్ని వేరే విధంగా చూడడం. దీనికి ఒక ఉదాహరణ, మసక చీకటిలో తాడుని తాడులాగా చూడలేకపోవడము, సరికదా దాన్ని పాముగా భ్రమించడము. ఇది అజ్ఞానం అంటే. ఎండమావిని ఎండమావిలాగా చూడలేకపోవడము, పైగా సూర్యరశ్మిలాగా చూడలేకపోవడం, పైగా నీళ్లు అని భ్రమించడం, ఇది అజ్ఞానం. చీకటిలో స్తంభము అని చూడలేక దొంగనో లేకపోతే మరొకటి దయ్యమనో చూడడం అజ్ఞానం అన్నమాట. ఇలా ఉన్న వస్తువుని ఉన్నట్లు చూడలేకపోవడము, పైపెచ్చు దాన్ని వేరేగా చూడడం, ఇది అజ్ఞానం అంటే. అవివేక పదం అంటారు. అవివేకం ఒక్కటుంటే చాలు అన్ని అనర్థాలు వచ్చి చేరతాయి. ఇది ఒక్కటుంటే చాలు, ఆ ఒక్కటుంటే చాలు, మిగతా అన్నీ కూడాను ఏమి ఢోకా లేకుండా చేరుతాయి. అన్ని అసుర గుణాలు ఉన్నట్టే అజ్ఞానం ఉన్నట్లయితే. ఇది అసురీ సంపదకు ముందు దంభం ఉంది కదా, చివర వచ్చి లాస్ట్లో అజ్ఞానం ఉంది చూడండి. ఈ రెండు, మొదటేమో దంభం ఉంది, చివరేమో ఈ అజ్ఞానం ఉండి ఇదే అసురీ సంపదని బాగా రక్షిస్తూ ఉంది. ఎలాగైతే దైవీ సంపదలో అభయం సత్వ సంశుద్ధి, అభయం మొదట ఉండి నాతిమానిత వెనక ఉండి ఆ మధ్యలో వాటన్నిటిని గార్డు ఇంజను అనుకున్నాం కదా, అలాగా ఇక్కడ ఏంటంటే అసురీ సంపదలో మొదట దంభం ఉంది, తర్వాత చివరిలో ఉన్నది వచ్చి అజ్ఞానము, రెండు ఉండి ఈ అసురీ సంపదను, మధ్య ఉన్న అసురీ సంపదను రక్షిస్తూ ఉంటాయన్నమాట. ఆత్మజ్ఞానం పొందడానికి జ్ఞానాన్ని తెలుసుకోవడం ఎంత అవసరమో, ఆత్మజ్ఞానం మనం పొందాలి అంటే జ్ఞానం ఎంత అవసరమో, అజ్ఞానం అంటే ఏందో కూడా దాన్ని తెలుసుకోవడం కూడా అంతే
అవసరం ఉందన్నమాట. అర్థందా? ఇక్కడ మామూలు జ్ఞానము అంటున్నామే. జ్ఞానము అంటే ఏంటి అంటే మామూలు సామాన్య జ్ఞానం కాదు. ఇప్పుడు మామూలుగా కాళ్ళతో చూసేటువంటి సామాన్య చూసి అర్థం చేసుకునేటువంటి కంప్యూటర్ జ్ఞానం అయితే, ఫిజిక్స్ అయితే, కెమిస్ట్రీ అయితే, బయాలజీ, ఇవన్నీ ఈ జ్ఞానాలు కాదు. జ్ఞానం అంటే ఇక్కడ చెప్పే జ్ఞానం ఈ జ్ఞానాలు కాదు కావాల్సింది. జ్ఞానం అంటే ఇక్కడ చర్మచక్షువులతో చూసి తెలుసుకునేటువంటి జ్ఞానం కాదు. ఏంటి జ్ఞానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క మామూలు ఎక్కడికి వెళతాను, ఈ లోకంలో నేను చేయవలసిన పనేంటి, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా. ఈ ప్రశ్నలన్నింటికీ తెలుసుకునేటువంటి ఇది ఉందే, అది నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అన్నది ప్రతి వ్యక్తి యొక్క గమ్యమై ఉన్నది. ప్రతి మానవునికి అవసరం నేనెవరు అనేటువంటి ఆ క్వశ్చన్ వేసుకుని దానికి ఆన్సర్ని రాబట్టుకోవడం అన్నమాట. దీన్ని తెలుసుకోకపోతే నష్టము అని అడగొచ్చేమో. ఏంటి దీనివల్ల ఒకవేళ నేనెవరు అని తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే మహతీ వినష్ట అని అంటది ఉపనిషత్తు. అంటే ఏంది, దీనికి మించినటువంటి నష్టం ఇంకోటి లేదంట. నేనెవరు అన్నదానికి ఆన్సర్ తెలుసుకోలేకపోతే దానికి మించిన నష్టము వేరొకటి లేనే లేదు అని ఉపనిషత్తు చెప్తుందనమాట. అంటే నేనెవరు అని తెలుసుకోలేనట్లయితే ఇక జీవితమే వ్యర్థము అన్నది భావన. అజ్ఞానం అనేది అంధకారం అన్నమాట. అంధకారం తొలగిపోవాలంటే మన హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి. జ్ఞాన జ్యోతి ఉదయించినప్పుడే అజ్ఞానము అంతమై పోతుందన్నమాట. కాబట్టి అర్జున, అశుభ వాసనల ఆశ్రయంలో అశుభ వాసనలతో పుట్టిన వాడివి కాదు. ఇంతకుముందు ఏమనుకున్నాము, ఈ దైవీ గుణాలు కావాలంటే సద్వాసనలు ఉన్న వ్యక్తికి మాత్రమే దైవీ గుణాలతో పుడతాడని చెప్పినట్టు ఇక్కడ కూడా అశుభ వాసనల ఆశ్రయంలో జన్మనెత్తిన వాడు ఈ అసురీ సంపదకు ఆలవాలమై ఉంటాడయ్యా. అశుభ వాసనలు ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తి, వాడి అంతఃకరణలో వాడి యొక్క కారణ శరీరంలో అశుభ వాసనలు ఉన్నట్లయితే వాడు ఈ అశుభ గుణాలతో, ఆసురీ గుణాలతో పుడతాడు అని చెప్తూ ఈ ఎపిసోడు ముగిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు.